గ్రామీణ వైద్య మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, నా పేరు నాగుల్ మీరా. నేను మీ తోటి గ్రామీణ వైద్యుణ్ణి. ఇవాళ నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 34 కానీ, మరి అదే మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 54 కానీ ఇవాళ కొత్తగా వచ్చినాయి కావు మిత్రులారా. అవి 2019 నుంచి కూడా ఉన్నట్టుగా నేను కొంత పరిశీలనలో నాకు తెలిసింది. కానీ ఆ యాక్ట్లు అంత ప్రభావవంతమైనవి కావు. ఎవరిని కానీ ఆ యాక్ట్ కింద మనల్ని అరెస్ట్ చేస్తానికి లేదు. కానీ ఎవరైనా మెడికల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి వ్యక్తులు మన మీద మనము అనాథరైజ్డ్గా వైద్యం చేస్తున్నామని కానీ, మన యొక్క పరిధిని మించి మనము చేస్తున్నట్లు కానీ వాళ్ళు ప్రూవ్ చేసి మన మీద వాళ్ళు ఒక అప్లికేషన్ గట్లా ఇచ్చినట్లయితే ఆ యొక్క యాక్టు అది ప్రభావవంతమై మనకి ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంది. ఇవాళ మనం గమనించినట్లయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులైతేనేమి, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యులైతేనేమి, హెచ్ఆర్డిఏ వాళ్ళు అయితేనేమి, వీళ్ళే కాకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్స్ను కూడా సపోర్ట్గా తీసుకుంటూ ఎక్కడెక్కడ వైద్య పరిధిని మించి ఎవరైతే వైద్యం చేస్తున్నారో వారిని ప్రథమంగా అటాక్ చేసి, ఆ తర్వాత అసలు ఆర్ఎంపీ వ్యవస్థనే లేకుండా చేయాలి అనేటువంటి ఒక ధ్యేయంతో వాళ్ళందరూ కూడా యునైట్ అయ్యేలా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాలు మనందరం మీడియాలో చూస్తున్నాం. అయితే మిత్రులారా, వాళ్ళేమో యూనిటీగా మన మీద దాడి చేస్తుంటే మనం ఏం చేస్తున్నాము అంటే గల్లీ రాజకీయాలు చేస్తున్నాం. గల్లీకి ఒక సంఘం, నీ సంఘం, ఆ సంఘం, ఇంకో సంఘం అని చెప్పేసి ఎవరన్నా దీంట్లో ఒక అడుగు ముందుకేసి ఏదో నిరసన తెలియజేసి, లేదు అని అంటే ఏదన్నా ఒక ర్యాలీ తీసి, లేదంటే గవర్నమెంట్కి కానీ లేకుంటే మినిస్టర్లకు కానీ ఏదన్నా ఒక వినతి పత్రాన్ని ఇచ్చే ప్రక్రియ చేస్తుంటే దానికి మనందరం కూడా సహకరించట్లేం. ఎందుకంటే ఆ సంఘం మాది కాదు, ఈ సంఘం వాళ్ళది కాదు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు, స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు, హెచ్ఆర్డిఏ వాళ్ళు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, వీళ్ళందరూ ఏమో యూనిటీ అవుతుంటే మనమేమో బ్రిటిష్ వాడు మన దేశానికి విభజించి పరిపాలన అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చిండు. మన దేశాన్ని వదిలిపోయినాక వాడు మర్చిపోయి ఉంటాడు ఆ విషయాన్ని. కానీ మన సంఘ పెద్దలు అందరూ కూడా దాన్ని గట్టిగానే పట్టుకొని ఇంకా కూడా విభజించి మన్ని పరిపాలన చేస్తూ మనకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. మిత్రులారా గమనించండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొన్ని సంఘాలు వాళ్ళు బాగానే ప్రయత్నం చేశారు. మొన్నటిదాకా జనగాంలో రిలే నిరాహార దీక్షలు ఏదో చేశారు, నిరసన దీక్షలు చేశారు. వాళ్ళు కొనసాగించలేక గవర్నమెంట్ నుంచి సరి అయినటువంటి దాన్ని ఏమంటారు, ఒక హామీ పూర్తిగా రాకముందే వాళ్ళు ఇలా అది స్టాప్ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా అలాగనే వేరే సంఘం వాళ్ళు సీఎం గారి దగ్గరకు కూడా పోయి దీని గురించి ఒక మెమరాండం ఇవ్వటం జరిగింది. సీఎం గారి యొక్క మరి ఆదేశాలు ఏ విధంగా వచ్చాయి, మరి అవి మనకు అనుకూలంగా వచ్చినట్లయితే నిన్న ఖమ్మం జిల్లాలో జరిగిన దాడులకి పరిస్థితులు ఎందుకు జరిగినాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకందరికి తెలిసిన విషయం, గడ్డి పోచలు దాన్ని తెంపాలి అంటే చాలా ఈజీగా తెంపొస్తుంది. వాటన్నిటినీ యునైట్ చేసి ఒక వెంటుగా పేలినట్టయితే మదపుటేనుగును కూడా బంధించేటువంటి శక్తి ఆ గడ్డిపూసలకు వస్తుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ఉక్కుల అశోక్ అనేటువంటి అన్న ఎవరో నాకు తెలియదు. ఆయన మన భాగ్యనగరంలో హైదరాబాదులో 19వ తారీఖు జూన్ 19న ఒకటి పాదయాత్ర మన ఎల్బీ నగర్ సెంటర్ నుంచి స్టేట్ మెడికల్ కౌన్సిల్ దాకా ఒక పాదయాత్ర అని చెప్పేసి ఆయన అనుమతి తీసుకొని ఉన్నారు. ఆయన మన సంఘం కాదు అని చెప్పేసి కొంతమంది మన అన్ని సంఘాలలో ఉన్నారు. వీళ్ళు ఎంతసేపటికి ఆ సంఘం మనది కాదు కాబట్టి మనకి పిలుపునివ్వకుండా, మనం ముందుకు పోకుండా, ఆయనకు సపోర్ట్ చేయకుండా చేస్తున్నారు. సంఘం ఎవరిదైనా కానీ సమస్య మన అందరిది కదా. ఒకవేళ ఆ యొక్క మీటింగ్, ఆ పాదయాత్ర సక్సెస్ అవ్వకుండా ఉంటే ఆయన ఓడిపోవచ్చుగాక. కానీ అదే ఒకవేళ సక్సెస్ అయ్యి ప్రభుత్వం గుర్తింపిస్తే ఆ ప్రతిఫలం మనందరికీ వస్తుంది కదా. కాబట్టి మిత్రులారా, నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనందరం కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గానైనా సరే, లేదంటే అందరూ కలిసి కొంత అమౌంట్ని సేకరించుకొని 19వ తారీఖు ఉదయం
ఎనిమిది గంటల వరకు అక్కడ ఉండే విధంగా పొద్దున్నే లేవగానే మనం బయలుదేరి వెళ్ళినట్లయితే, మనం వాళ్ళకి సపోర్ట్ చేసినట్లయితే, ఆ ఉక్కుల అశోక్ అనే వారు ఎవరో కూడా తెలియదు, కానీ మన ఆర్ఎంపీ వైద్యుడని తెలుసు. మన ఆర్ఎంపీల కోసమే ఆయన పోరాటం చేస్తున్నాడు అనే విషయం తెలుసు. దానివల్ల వచ్చేటువంటి ప్రాథమికమైనటువంటి గుర్తింపు ఆయనకు వచ్చింది గాక, కానీ అది ఒకవేళ సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం మనందరిపైన కూడా ఉంది. ఇలా ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని సంఘాలు ఎంత ప్రభావవంతంగా ఒక యాక్టివిటీస్ చేస్తున్నాయి అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. మన దృష్టికి వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని దానికి అందరం కూడా సపోర్ట్ చేసి ఆ పాదయాత్రని మనం సక్సెస్ చేసినట్లయితే ప్రభుత్వం దృష్టికి మరి ఒకసారి, మొన్న కొంతమంది మన మిత్రులు వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారిని కలిశారు, దాని పర్యవసానం ఇంకా పూర్తిగా మనకి పాజిటివ్గా వచ్చినట్టు అనిపించట్లేదు. మళ్ళొకసారి భాగ్యనగరం దద్దరిల్లే విధంగా, మన ఆర్ఎంపీ శక్తి అంటే ఏందనేది నిరూపించే విధంగా, సంఘాలకు అతీతంగా మనం దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఆ యొక్క పాదయాత్రని సక్సెస్ చేసుకుంటే మన ఆర్ఎంపీలకి కూడా భవితవ్యం ఉంటుంది. లేకపోతే మళ్ళీ అవకాశాలు వస్తాయో రావో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తుని మనం దృష్టి పెట్టి చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో, ఎవరి మీద ఏ దాడులు జరుగుతున్నాయో. ఇప్పుడు ఈ దాడులు జరిగినప్పుడు ఎవరిని కూడా ఇప్పుడు ప్రజెంట్గా ఏం అంటలేరు, కానీ వీళ్ళ మీద రేపు ఎలాంటి కేసులు అభియోగాలు వస్తాయో, మనం అందరం కూడా రేపు జైళ్లలో పోవాల్సిన పరిస్థితి, లేదు అంటే కొన్ని దండగలు కూడా వేస్తానంటున్నారు. ₹1,00,000 5 లక్షల ఏదో మనకి ఫైన్ కూడా వేస్తానంటున్నారు. వీటన్నిటి పర్యవసానాలని ముందునే ఆలోచన చేసి అందరం కదిలి రేపు